నమస్కారం, బీ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. దేశ ప్రజల మధ్య సంబంధ బాంధవ్యాలు పెంపొందించేందుకే ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ కార్యక్రమం ఉపకరిస్తుందని గవర్నర్ అబ్దుల్ నజీర్ వెల్లడి. రాజ్భవన్ లో ఉత్తరాఖండ్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ ఆధ్యాత్మిక జాతీయ భావం ఐక్యతకు ఉత్తరాఖండ్ ప్రతిబింబంగా నిలుస్తుందని వ్యాఖ్య. పులివెందల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్. అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనంగా తీర్చిదిద్దిన పులివెందుల పట్టణాన్ని దేశానికే ఆదర్శనీయమని సగర్వంగా తెలుపుకుంటున్నానని సీఎం జగన్ వెల్లడి. జనసేన టీడీపీ ఉమ్మడి కార్యాచరణపై నాదెండ్ల మనోహర్ స్పందన. రాష్ట్రంలోని కరువు పరిస్థితులపై తీర్మానం చేశామని నాదెండ్ల వెల్లడి. కరువు మండలాలను గుర్తించి ప్రకటించాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని విమర్శ. విజయవాడలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన పద్మభూషణ్ కమల్ హాసన్. వైసీపీ నేత దేవినేని అవినాష్ తో కలిసి ఆవిష్కరణ. కమల్ హాసన్ కు ధన్యవాదాలు తెలిపిన అవినాష్. దేశ ప్రజల మధ్య సంబంధ బాంధవ్యాలు పెంపొందించేందుకు ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ కార్యక్రమం ఉపకరిస్తుందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఆధ్యాత్మిక జాతీయ భావం ఐక్యతకు ఉత్తరాఖండ్ ప్రతిబింబంగా నిలుస్తుందన్నారు. రాజ్భవన్ లో ఉత్తరాఖండ్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాఖండ్ సహజ వనరులతో సమృద్ధిగా ఉందన్నారు. అనేక హిమానీ నదులు, దట్టమైన అడవులు, లోయలతో అత్యంత సుందరంగా ఉండే ప్రదేశమన్నారు. హిమాలయాలు, బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి వంటి అనేక పురాతన ఆలయాలు ఉన్న దేవభూమిగా కూడా ఉత్తరాఖండ్ పిలుస్తారని వివరించారు. మన దేశ గొప్ప సాంస్కృతిక వారసత్వం, చరిత్ర, భాషల వైవిధ్యతకు ఈ రాష్ట్రం నిదర్శనగా నిలుస్తుందన్నారు. ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ ప్రజలందరి మధ్య బలమైన సంబంధ బాంధవ్యాలు పెంచేందుకు ఉపకరిస్తుందన్నారు. ఈ వేడుకల్లో ఆంధ్రలో విద్యనభ్యసిస్తున్న ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులతో పాటు స్థానిక విద్యార్థులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ సాంప్రదాయ జానపద నృత్యాలను ప్రదర్శించారు. Distinguished guests, ladies and gentlemen, my dear students, Abhivadan to you all. At the outset, I extend my warm greetings and heartiest felicitation to the people of Uttarakhand on the occasion of their foundation day, celebrated on 9th November. It became the 27th state of India on 9th November 2000, carved out of northern Uttar Pradesh. Uttarakhand, located at the foothills of the Himalayan mountain ranges, is largely a hill state having international boundaries with China in the north and Nepal in the east. It was earlier part of Uttar Pradesh and was also known as Uttaranchal. It is rich in natural resources, especially water and forests, with many glaciers, rivers, dense forests and snow-clad mountain peaks. The entire state is covered in vast stretches of thriving green cover, deep lush valleys lined by the magnificent and spiritual Himalayas. It is popularly called Devbhumi, or the land of gods and goddesses, due to the presence of some of the most ancient temples, shrines and pilgrimages. పులివెందుల్లో పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనంగా తీర్చిదిద్దిన పులివెందుల పట్టణాన్ని దేశానికే ఆదర్శనీయమని సగర్వంగా తెలుపుకుంటున్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. 2 రోజుల జిల్లా పర్యటనలో భాగంగా గురువారం జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటి రోజు పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో 64.54 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ముందుగా అన్నమయ్య జిల్లా రాయచోటి నుండి హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 1:30 పులివెందుల భాకరాపురం హెలీప్యాడ్ కు చేరుకున్న ముఖ్యమంత్రికి ఘనస్వాగతం లభించింది. పలు నిర్మాణాలకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. భాకరాపురం రింగ్ రోడ్ సర్కిల్లో 4 ఎకరాల విస్తీర్ణంలో 4.54 కోట్ల వ్యయంతో నూతనంగా అద్భుతంగా నిర్మించిన శ్రీకృష్ణ దేవాలయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేశారు. 9.96 కోట్ల పాడా నిధులతో ఏపీ కార్లనందు నిర్మించిన అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ కాలేజ్లను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఏపీ కార్లనందు
11 కోట్ల వ్యయం నిర్మించిన స్టేట్ ఆఫ్ ఆర్ట్ సెంట్రల్ టెస్టింగ్ ల్యాబొరేటరీని ముఖ్యమంత్రి ప్రారంభించారు. 38 ఎకరాల్లో 14.4 కోట్లతో నిర్మించిన శిల్పారామం నందు ఫేస్ లిఫ్టింగ్ పనులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. 60 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న శ్రీ స్వామినారాయణ గురుకుల పాఠశాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో భాగంగా ఆదిత్య బిర్లా గార్మెంట్స్ ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. భద్రం పశ్యేమార్గభుజత్రాః శ్రేయే సుసమాగం యస్తనోభిః యసేమదేవహితం జనాయో తస్య ఇంద్రావృతశ్రవాః తస్య న పూజా విశ్వవేదాః తస్య నష్టారక్షో అరిష్టదేవిః తస్య నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో జనసేన టీడీపీ ఉమ్మడి కార్యాచరణపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. ఈ రాష్ట్రంలోని కరువు పరిస్థితులపై తీర్మానం చేశామని నాదెండ్ల వెల్లడించారు. కరువు మండలాలను గుర్తించి ప్రకటించాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. జనసేన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో నేడు విజయవాడలో జరిగింది. నోవోటెల్ హోటల్లో ఈ కీలక భేటీ ముగిసిన అనంతరం జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. సమన్వయ కమిటీ సమావేశంలో ఈ రాష్ట్రంలోని కరువు పరిస్థితులపై చర్చించి తీర్మానం చేశామని వెల్లడించారు. జనసేన టీడీపీ రైతులకు అండగా నిలుస్తాయని, ఈ రాష్ట్రంలోని కరువు మండలాల్లో పర్యటించి రైతులకు అందాల్సిన సాయం సక్రమంగా చేరేలా పోరాడాలని తీర్మానం చేసినట్టు వివరించారు. కరువు పరిస్థితులు కళ్ల ముందు కనిపిస్తున్న దేవుడి దయతో అంతా బాగుందని రాష్ట్ర పాలకుడు చెప్పడం పచ్చి అబద్ధమని విమర్శించారు. ఖరీఫ్ సమయంలో 32-42% వర్షపాతం నమోదు కావటం, లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయిందని
నష్టపోయిందనేది వాస్తవమని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 25 లక్షల ఎకరాల్లో కనీసం సాగు కూడా చేయలేదని తెలిపారు. ప్రకృతి వైపరీత్యం వల్ల నెలకొన్న కరువుతో పాటు పాలకపక్షం నిర్లక్ష్యం ధోరణులతో రైతాంగం నష్టపోయిందని అన్నారు. సకాలంలో సాగునీరు ఇవ్వకపోవడంతో పశ్చిమ కృష్ణా డెల్టా ప్రాంతంలో పంటలు దెబ్బతిన్నాయని, సాగునీటి విడుదలలో కాలువల నిర్వహణలో అధికార యంత్రాంగం వైఫల్యం స్పష్టంగా ఉందని నాదెండ్ల పేర్కొన్నారు. ఈ దుర్భర పరిస్థితుల్లో కరువు మండలాలను గుర్తించి ప్రకటించాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. ఇది అనేక సందర్భాల్లో చాలా స్పష్టంగా చెప్పామండి. ఎన్డీఏ అలయన్స్లో భాగస్వామిగా ఉన్నాం కాబట్టి ఎప్పుడైతే తెలంగాణ ఎన్నికలు ఖరారైందో ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని జాతీయ స్థాయిలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కలిసి పోరాటం చేద్దాం తెలంగాణలో అనే విషయం వ్యక్తపరిచినప్పుడు గతం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రంలో మన ప్రజెన్స్ ఉండాలి, దానికి మన క్యాడర్ ఎంతో బలంగా కష్టపడుతున్నారు, వాళ్ళకి అవకాశం ఇద్దాం అనే ఒక నిర్ణయం ఆయన తీసుకున్నారు. సో అందుకు అనుగుణంగా ఒక ఎన్డీఏ అలయన్స్ పార్ట్నర్గా ప్రధానమంత్రి మోడీ గారిని అదేవిధంగా అమిత్ షా గారిని కలిసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుని తెలంగాణ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో జనసేన పార్టీ అక్కడ పోటీ చేస్తోంది. విజయవాడలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని పద్మభూషణ్ కమల్ హాసన్ ఆవిష్కరించారు. వైసీపీ నేత దేవినేని అవినాష్ తో కలిసి ఆయన కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు కమల్ హాసన్ కు అవినాష్ కృతజ్ఞతలు తెలిపారు. దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని మరో సూపర్ స్టార్ కమల్ హాసన్ విజయవాడలో ఆవిష్కరించారు. నగరంలోని గురునానక్ కాలనీలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తో కలిసి కమల్ హాసన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ తెలుగు ప్రజల అభిమాన నటుడు కృష్ణ విగ్రహాన్ని విజయవాడలో ఆవిష్కరించినందుకు చెప్పలేనంత ఆనందంగా ఉందన్నారు. ఆయన వారసుడు మహేష్ బాబు సినీ రంగంలో తనదైన ముద్ర వేయడంతో పాటు సేవా రంగంలోనూ ముందున్నారని కొనియాడారు. షూటింగ్స్ తో నిత్యం బిజీగా ఉండే కమల్ హాసన్ విజయవాడ వచ్చి కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు సంతోషంగా ఉందని, విజయవాడ ప్రజలు కృష్ణ, మహేష్ బాబు అభిమానులు తరపున ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో రక్తహీనత, పౌష్టికాహారం లోప నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. కౌమార బాలికల్లో రక్తహీనత, ఎదుగుదల లేకపోవడం, పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్యం, మహిళా శిశు సంక్షేమం, విద్యాశాఖలకు సంబంధించి నిర్దేశిత సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై
వైద్య ఆరోగ్యం, మహిళా శిశు సంక్షేమం, విద్యాశాఖలకు సంబంధించి నిర్దేశిత సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనపై రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రక్తహీనత, పౌష్టికాహార లోపం గల బాలింతలు, చిన్నారులకు సకాలంలో పౌష్టికాహారాన్ని అందించడం ద్వారా వారిని ఆ సమస్యల నుండి విముక్తులను చేయవచ్చని అన్నారు. అదేవిధంగా హై రిస్క్ ప్రెగ్నెన్సీ మహిళల డేటాను అందుబాటులో ఉంచుకొని వారి ఆరోగ్య పరిస్థితిని క్రమం తప్పకుండా మానిటర్ చేసేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులను సీఎస్ ఆదేశించారు. డిసెంబర్ నెలాఖరులోగా రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో రక్తహీనత నివారణకు సంబంధించి స్క్రీనింగ్ టెస్టులు పూర్తి చేసేలా ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ను సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. ప్రతిపక్ష నేతలపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ ప్రభుత్వంలో కళ్ళు ఆపరేషన్ చేసిన చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ కనపడడం లేదని ఎద్దేవా చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో తాము ఏమి అభివృద్ధి చేశామో చర్చకు రండి అని ప్రతిపక్ష నేతలకు సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్ కి జగన్ ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని స్థానిక 34వ డివిజన్ కేదారేశ్వరపేట 219వ సచివాలయంలో మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గురువారం నాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ముందుగా సచివాలయ పరిధిలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాల ద్వారా చేకూరిన లబ్ధిని వివరిస్తూ అమర్చిన సైన్స్ బోర్డుని ఆవిష్కరించి అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించి పాల్గొంటున్నటువంటి వైకాపా నాయకులకు టోపీలను, జెండాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమం ప్రారంభించుకోవటం జరిగిందన్నారు. జగనన్న వచ్చాక మేము చేసిన అభివృద్ధి, పేదలకు చేకూరిన లబ్ధిని ప్రచారం చేస్తున్నామన్నారు. పచ్చ మీడియాకి మేము చేసిన అభివృద్ధి, సంక్షేమం తెలిపేందుకే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. విద్య, వైద్యం, సంక్షేమం, ఆర్థిక వ్యవస్థలో జగనన్న వచ్చాక రాష్ట్రం అగ్రభాగంలో ఉందన్నారు. ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు తెలిపేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. జగనన్న వచ్చాక 4 లక్షల పైబడి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. వ్యవసాయ రంగంలో కూడా రాష్ట్రాన్ని అగ్రభాగంలో నిలబెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. కళ్ళు ఆపరేషన్ చేసుకున్న చంద్రబాబుకి కళ్ళు కనపడవని, పవన్ కళ్యాణ్ కి తన జుట్టు వల్ల కనపడవని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకటే అని అన్నారు. చంద్రబాబు కోసం రోడ్డుపై దొల్లింది పవన్ కళ్యాణ్ కాదా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకి అమ్ముడుకుపోయిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు. టీడీపీ నాయకులు, జనసేన నాయకులు తమతో రండి, మేం ఎన్ని రోడ్లు వేశామో చూపిస్తామని సవాల్ విసిరారు. తమ నియోజకవర్గంలో తాము చేసిన అభివృద్ధిపై చర్చిద్దాం రండి అని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, రాష్ట్ర చైర్మన్లు ఆసిఫ్, తోలేటి శ్రీకాంత్, స్థానిక కార్పొరేటర్ బండి పుణ్యశీల, దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు, జిల్లా వాక్ బోర్డు అధ్యక్షులు గౌస్ మొహిద్దీన్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ కి జగన్ ఎందుకు కావాలి అనే ప్రతిపక్షాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పే విధంగా వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని మా మొట్టమొదటి డివిజన్ 34వ డివిజన్ నుంచి 219 సచివాలయంలో ప్రారంభించడం జరిగింది. కార్యక్రమాన్ని
ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీని యొక్క విశేషం ఒక్కటే, గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ఇప్పటి వరకు కూడా ఈ సచివాలయం పరిధిలో ఎంతమందికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి జరిగింది, ఈ సచివాలయం పరిధిలో ఎంత అభివృద్ధి జరిగింది, ఎటువంటి పరిపాలన జరిగింది అనేది ఈ సచివాలయం పరిధిలో ఉన్న ప్రజానికానికి అందరికీ కూడా తెలియజేసే విధంగా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎంత మంచి చేసినా కానీ ఈనాడు పేపర్ కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, TV5 కావచ్చు, దాని తోకలాగా మహా టీవీ కావచ్చు, కొన్ని ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు, 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది, ఈ 4 సంవత్సరాల్లో చంద్రబాబు కంటే ఏ విధంగా మెరుగ్కెళ్ళాం, మనం ఏ విధమైన మార్పులు తీసుకొచ్చామనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా విద్యలో కానీ, వైద్యంలో కానీ, సంక్షేమంలో కానీ, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థలో కానీ ఇదివరకు చంద్రబాబు ఉన్నప్పుడు 25వ రాష్ట్రంగానో 24వ రాష్ట్రంగానో చివరి నుంచి మొదట్లో ఉండేవాళ్ళం. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలనలో అన్నీ కూడా మొదట్లో ఉంటున్నాం. ఇది చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలి. గతంలో పరిశ్రమలని చెప్పని కేవలం ఉద్యోగాల సంగతి చూద్దాం. ఉద్యోగాల సంగతి అయితే కనుక సుమారు చంద్రబాబు 5 ఏళ్ల పరిపాలనలో కేవలం 38,000 నుంచి 39,000 మంది మాత్రమే ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. దొంగ బిల్లులతో ఓవర్లోడ్లతో తోలుతున్న ఇసుక మూట దొంగ డబ్బులు తాడేపల్లి ఖజానాకు వెళ్తున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపణలు గుప్పించారు. కృష్ణానదిలో ప్రకృతి సంపద అయిన ఇసుకను ముఖ్యమంత్రి ఆస్మదీయులు కొల్లగొట్టడం బయటపడిందని దుమ్మెత్తిపోశారు. మంత్రి పెద్దిరెడ్డి బర్తరఫ్ చేయాలని, ముఖ్యమంత్రి తమ్ముడు అనిల్ రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నేషనల్ హైవేపై గుంటుపల్లి వద్ద మంత్రి జోగి రమేష్ ఎస్కాట్ లారీని ఢీకొనడం వల్ల ప్రమాదానికి గురైంది. అటుగా వెళ్తున్న మాజీ మంత్రి దేవినేని ఉమాకు లారీ డ్రైవర్లు మొరపెట్టుకోవడంతో మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై లారీ డ్రైవర్లను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేషనల్ హైవేపై గుంటుపల్లి వద్ద పోలీసులు అత్యుత్సాహంతో ప్రమాదం జరిగిందని తెలిపారు. మంత్రి జోగి రమేష్ ఎస్కాట్ వాహనం వల్ల లారీ ప్రమాదానికి గురైందని, డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డారన్నారు. పోలీస్ వాహనానికి ఇన్సూరెన్స్ లేదని, పోలీస్ వాహనం లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో లారీ డ్రైవర్ భయపడిపోయి డివైడర్ ఎక్కించాడని చెప్పారు. ఈ ఎస్కాట్ వాహనం రిపేర్ మొత్తం లారీ డ్రైవర్ చేయించాలంటూ పోలీసులు బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. 6 పోలీసుల్లో ఇప్పుడు ఒక్కరు కూడా కనపడటం లేదని ఎద్దేవా చేశారు. లారీల వద్ద గ్రీన్ ట్యాక్స్లు, రోడ్ ట్యాక్స్లు, ఇన్సూరెన్స్లంటూ ప్రభుత్వం డబ్బులు వసూలు చేస్తూ అరగంట ఆలస్యం అయితే 22,000 రూపాయలకు కేసు రాసిన దాఖలాలు ఉన్నాయని, కానీ పోలీస్ వాహనానికి ఇన్సూరెన్స్ ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు. టీడీపీ హయాంలో డ్రైవర్లు ఓనర్లయితే జగన్ రెడ్డి హయాంలో ఓనర్లు క్లీనర్లు అయ్యారని ఎద్దేవా చేశారు. పోలీసులు ఉన్నారు, దాంట్లో వాళ్ళలో అక్కడ ఏం జరిగిందో చెప్పాలని మేము ప్రాణాలతో బతికాడు అయ్యప్ప. ఈ అయ్యప్ప వచ్చి వాళ్ళని బయట తీసి బతికిచ్చాడు. అలాగే అన్నమాట బండి బాగు చేసి స్వామి బండి బాగు చేసి పాపం ఓనరు కూడా కూలీ పరిస్థితి వచ్చాడు. వీళ్ళు వచ్చి కొద్ది నేను బండి బాగు చేయించాలా, బతకరు ఒక్కరు కూడా బతకరు. ఆరుగురు పారిపోవటం ఏంటి? రమ్మనండి వచ్చి చెప్పాలంటే ఇక్కడ ఏం జరిగింది? రమ్మనండి చెప్పాలండి ఏం జరిగింది? బండి బాగు చేయాలి ఇంతేనా? అయ్యప్ప ఉండి వాళ్ళు బతికిచ్చాడు. అదే అదో అసలు ఎందుకు ఈ బెదిరింపులు, స్మార్ట్ వెహికల్స్ ఏంటి, ఈ కథ ఏంటి? వాళ్ళ బెదిరించి
కట్టుబడి ఎవరు కావాలని చేస్తారు సార్ అడవిలో ఉంటామా? కాదు ఎవరు అడవిలో నేను ఉన్నాను కదా సార్, నేను చెప్తున్నాను కదా అడవిలో ఉంటామా? అడవిలో నాతో మాట్లాడండి. నాతో చెప్పండి. వాళ్ళు చెప్తారు సార్, రోడ్డు మీద చెంది ఆగలేదు సార్, ఇంట్లో ఉంటుంది సార్. అవును ఒక గొప్ప ఓకే ఎందుకు పారిపోతారండి? జరిగింది చెప్పండి. ఎందుకు పారిపోతారండి? జరిగింది చెప్పండి. ఎందుకు పారిపోతారు? ఫోటోలు ఉన్నాయి నా దగ్గర. జరిగింది చెప్పండి. తెచ్చాం సార్. జరిగింది చెప్పండి. ఇది దొంగ బిల్లు. రోడ్డు మీద యాక్సిడెంట్ సార్ అది. ఇందులో ఇంటెన్షన్ ఏముంటుంది సార్? దొంగ బిల్లు. ఎలా సార్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది? అదే ఫంక్షన్ జరుగుతుంది సార్, ఫంక్షన్ ట్రాఫిక్ కాపలా. ఫంక్షన్ జరుగుతుంది సార్, ట్రాఫిక్ అయిపోతుంది. కేసు బుక్ చేయండి. ఇది దొంగ మీరు బిల్లు. చేస్తాం సార్, బుక్ చేస్తాం సార్. ఇది దొంగ బిల్లు. నేను కట్టింది 11,800 కట్టాడు. ఇక్కడ వేసింది ఎంత? 9,000. ఏం సార్ లారీ మీద బుక్ చేస్తారు, ఇసుక మీద బుక్ చేయరు, ఇక్కడ లారీని బంద్ చేస్తారు, మళ్ళీ బంద్ చేస్తారు. 9,000. అది ఒక 9,100 ఉంది సార్. 9,100. 11,800 ఇచ్చారు. పక్కన ఉన్న ఇంకేది పేదల జీవన ప్రమాణాలు పెంచడమే ధ్యేయంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకువెళ్తూ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. దేశంలో సామాజిక న్యాయం నినాదంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాధికారత దిశగా చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. గురువారం 58వ డివిజన్ 260వ వార్డు సచివాలయ పరిధిలో డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజారెడ్డితో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి నిరంతరం ప్రక్రియగా కొనసాగుతున్నట్లు తెలిపారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు పరిష్కారం చూపడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. 58వ డివిజన్లో 260 సచివాలయం. ఇది నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ గారి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డివిజన్. ఈ డివిజన్లో దాదాపుగా 3.5 కోట్ల రూపాయల సంక్షేమం అందుబాటులోకి రావడం జరిగింది. చాలా పెద్ద డివిజన్. ఈ డివిజన్లో వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యని కూడా రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, శానిటేషన్ కానీ, వాటర్ సప్లై కానీ, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వీటన్నిటి విషయంలో నగరపాలక సంస్థ మేమందరం కూడా చాలా జాగ్రత్త తీసుకుని వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వము, నగరపాలక సంస్థ రెండు కూడా ప్రజల మౌలిక సదుపాయాలు కల్పించడంలో చాలా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ప్రాంతంలో దాదాపుగా 20 కోట్ల రూపాయలు ఈ డివిజన్లో మేము ఖర్చు పెట్టడం జరిగింది 4 సంవత్సరాలు. తెలుగుదేశం శిలాపలకాలు వేసి మేము ఇచ్చేస్తామని కొత్తగా కడుతున్నటువంటి ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఆనాడున్నటువంటి ప్రజాప్రతినిధులు దృష్టి సారించగా వారు దీన్నంతా కూడా వదిలేయటం మూలంగా ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంకా ఎక్కడక్కడ ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తాము అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న సందర్భంలో ఒక్క పని చేసినటువంటి దాఖలాలు అసలు ప్రజల దగ్గరికి వెళ్ళి ఏ ముఖం పెట్టుకుని వెళ్తారు? ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించకుండా, అటెండ్ కాకుండా, వాళ్ళకి మౌలిక వసతులు కల్పించకుండా మళ్ళీ తిరిగి తెలుగుదేశం ప్రజల ముందుకు ఏ విధంగా వస్తుంది? నవరత్నాలు అని చెప్పిన ఒక పెద్ద కార్యక్రమాలు తీసుకుంది. ఆసరా కానీ, అమ్మఒడి కానీ, హౌసింగ్ కానీ, ఇట్లా అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలని ప్రజలకు అందిస్తూ ఒక సంపూర్ణమైనటువంటి పాలన 4.5 సంవత్సరాల్లో పాలించినటువంటి ముఖ్యమంత్రి గారు. ఈ ముఖ్యమంత్రి గారు లేకపోతే కరోనా సందర్భంలో కానీ లేకపోతే ఇతర సందర్భాల్లో 4,05,00,000 రూపాయలు 4,05,000 కోట్ల రూపాయల నిధులు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ప్రజలకి చేరువగా చేయటం జరిగింది.
గుండపు చంద్రశేఖర్ అనే వ్యక్తి తన ఆస్తులను కాజేసేందుకు ప్రయత్నిస్తూ తనను చంపుతానంటూ బెదిరిస్తున్నారని విజయవాడ రూరల్ అంబాపురంకు చెందిన పుల్లయ్య మీడియా ముందు వాపోయారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన ఇంటి పత్రాలు తనఖా పెట్టి 14 లక్షలు అప్పుగా తీసుకుని 10 లక్షలు తిరిగి చెల్లించానని వెల్లడించారు. రేకుల షెడ్ ను ₹1 కోటి అమ్మేసుకుని ఇప్పుడు ఇంటిని కూడా లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లిన దగ్గర నుంచి తనకు బెదిరింపులు పెరిగాయన్నారు. డాక్యుమెంట్లు ఇచ్చాను, దాంట్లో ఇచ్చాను, రాశాను ప్రశ్న 2 డాక్యుమెంట్లు, 10 చెక్కులు, 10 నోట్లు ఏంటి ₹100 స్టాంపులు, ఖాళీ స్టాంపుల మీద సంతకాలు పెట్టి తీసుకున్నాడు. ఇవన్నీ ఇప్పించమని కోరుతున్నాను. 14 లక్షలు తీసుకున్నా. 2015లో తీసుకున్నాడు. కనపడలేదు ఇస్తానని చెప్పి ఇల్లు మారాను, ఇల్లు కట్టుకున్నాను, షిఫ్ట్ అయ్యాడు, ఇల్లు ఇస్తానని చెప్పి జరుపులు పెట్టుకుంటూ వస్తున్నాడు. అయ్యా 10 లక్షలు ఇచ్చానయ్యా, 4 లక్షలు ఆపేసా, బెండింగ్ పెట్టా. 10 లక్షలు కట్టా, 14 లక్షలు తీసుకొని కట్టలేదు, 10 లక్షలే కట్టా. 14 లక్షలు తీసుకున్నా. 10 లక్షలు 5 లక్షలు అప్పుడే కట్టేశాను, 5 లక్షలు 1 సంవత్సరం పైన కట్టా. ఇగో ఇల్లు మారాను, ఇస్తానని చెప్పి అంటున్నాడు. నేను 4 లక్షలు ఇవ్వడానికి లేట్ చేశా. ఆ 4 లక్షలు ఇవ్వలేకపోయాను. దానివల్ల లేట్ చేసిన వల్ల ₹1 కోటి ఇల్లు అమ్మేసుకొని నాకు అమ్మేసావు నువ్వు అని చెప్పి అంటున్నాడు. అయ్యా అది 1 నెల 2 నెలలు ఇచ్చేద్దాం అనుకొని ఎన్ని పెట్టిన తర్వాత ఇక 4 లక్షలు ఆపేపాటికి ఈ పొలం అయ్యేపాటికి ఈ మొత్తం ఇల్లు మొత్తం అమ్మేసుకొని ₹1 కోటి అమ్మేసి నాకు అమ్మేసావు నువ్వు అంటున్నాడు. వడ్డీకే తీసుకున్నాం. అంటే 1 నెలలో ఇచ్చేస్తాం, ఎంతో కొంత వేసి అని చెప్పాను. ఎంతని కాదు, 1 లక్ష 2 లక్షలు వేసి 1 నెలలో ఇచ్చేస్తానన్నాం. 2-3 నెలలు ఇచ్చేస్తాను, వ్యాపారంలో పెట్టాను. 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను, అది ఎఫ్ఐఆర్ కట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ ప్రజల మధ్య సంబంధ బాంధవ్యాలు పెంపొందించేందుకే ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ కార్యక్రమం ఉపకరిస్తుందని గవర్నర్ అబ్దుల్ నజీర్ వెల్లడి. రాజ్భవన్ లో ఉత్తరాఖండ్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ ఆధ్యాత్మిక జాతీయ భావం ఐక్యతకు ఉత్తరాఖండ్ ప్రతిబింబంగా నిలుస్తుందని వ్యాఖ్య. పులివెందల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్. అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనంగా తీర్చిదిద్దిన పులివెందుల పట్టణాన్ని దేశానికే ఆదర్శనీయమని సగర్వంగా తెలుపుకుంటున్నానని సీఎం జగన్ వెల్లడి. జనసేన టీడీపీ ఉమ్మడి కార్యాచరణపై నాదెండ్ల మనోహర్ స్పందన. రాష్ట్రంలోని కరువు పరిస్థితులపై తీర్మానం చేశామని నాదెండ్ల వెల్లడి. కరువు మండలాలను గుర్తించి ప్రకటించాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని విమర్శ. విజయవాడలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన పద్మభూషణ్ కమల్ హాసన్. వైసీపీ నేత దేవినేని అవినాష్ తో కలిసి ఆవిష్కరణ. కమల్ హాసన్ కు ధన్యవాదాలు తెలిపిన అవినాష్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.